ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, అందరూ ఒకరి చేయి ఒకరు, మీ పక్కన వాళ్ళు చేయి పట్టుకోండి. నీ హృదయము దూషణ హృదయమా, దేవుని మహిమపరిచే హృదయమా? చెప్పండి అందరూ. నీ హృదయము దూషణ హృదయమా, లేకపోతే దేవుని మహిమపరిచే హృదయమా? దూషణ హృదయం అని బైబిల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా హృదయాలు ఉన్నాయి, 38 హృదయాలు ఉన్నాయి. ఈ 32 హృదయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దూషణ హృదయము, దూషణ హృదయము. ఈ దూషణ హృదయము ఎవరైతే కలిగి ఉంటారో వారు శపించబడతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. వారు ఈ దూషణ హృదయం అంట దేవుణ్ణి దూషిస్తారు. ఏమంటే దేవుని సేవకులను దూషిస్తారు, ప్రార్థన చేసిన విశ్వాసులను దూషిస్తారు, పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో వారిని కూడా దూషిస్తారంట. అందుకోసమే ఈ దూషణ హృదయము ఎవరికి ఉండకూడదని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ దూషణ హృదయము ఎవరైతే కలిగి ఉంటారో ఒకవేళ మార్చుకోవాలి, వారి ఆలోచన మార్చుకోవాలి, వారి హృదయ తలంపులు మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోను, నా ఇష్టము నా ఆలోచనే అని నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే దేవుని ప్రతిదండన వాడి మీదకి వచ్చే అవకాశం ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే మన హృదయం ఎప్పుడూ కూడా ప్రభుని మహిమపరిచే హృదయముగా ఉండాలి, ప్రభుకి ఇష్టమైన హృదయముగా ఉండాలి. దేవుడికి సంబంధించిన స్తుతి అర్పణలు మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటాయో దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు, రెట్టింపు దీవెనలు ఇస్తానంటున్నాడు. అందుకోసమే బైబిల్ గ్రంథములు చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అతని భార్య వచ్చి నీవు ఇంకాను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మమనెను. ఇంకాను యథార్థమైన హృదయమును కలిగి ఉంటావా, దేవుని దూషించి చచ్చిపో అంటది మన భాషలో. ఏంటంట, దేవుని తిట్టి దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఎవరి మాట మాట్లాడేదంటే యోబు భార్య. దేవునికి స్తోత్రం. ఈ హృదయము ఏ హృదయము? దేవుణ్ణి భక్తుణ్ణి దూషించే హృదయము. ఏ హృదయం అండి? ఏ హృదయము? చాలామంది భర్తలను భార్యలను పిల్లలను దూషిస్తారు, శపిస్తారు. ఆ శపించడం అనేది అది ఒక శాపము. జీవమరణమును నీ వశమును దేవుడు పెట్టాడు. నువ్వు క్షేమము కోరితే రెట్టింపు క్షేమము దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున పరలోక రాజ్యములో ఆ మహాపట్నములో దేవదూతల సమక్షములో ఏమండి ఆ దేవుడు మహిమపరచబడుతుంటుంటే అక్కడికి వచ్చేసాడంట సాతానుడు. అమ్మా ఎక్కడికి వచ్చాడు సాతానుడు? అక్కడికి వచ్చి ఏమంటాడో తెలిసినా, ఇదిగో నా భక్తుడైన యోబును చూచితివా. ఏంటంట? నా భక్తుడైన యోబును చూచితివంటే ఇప్పుడు సాతాను చూశాను, ఆయనకి అన్నీ ఇచ్చావు కనుక నిన్ను మహింపరుస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి నీ చెయ్య చాపి ఒక్కసారి మొత్తిన నేను నీ ముఖం మీదనే దూషిస్తాడన్నాడు సాతానుడు. దేవుడికి స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఉంది? యోబు 1:11 చూడండి రా. 1:11 ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్య చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ సాతానుకి దేవుడికి మాటలో యుద్ధము జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడు సాతాను ఏమన్నాడు దేవుడితో, ఆయన కలిగిన అంతటి నువ్వు తీసేస్తే ఒక్క మొత్తుతే నువ్వు నీ ముఖం మీద నేను దూషిస్తాడు. ఎవరంట? యోబు అంట దూషిస్తాడంట. అంటే అసలు అంటే ఏ హృదయం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు ఏ హృదయము కలిగి ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు నా భక్తుడు నేనిచ్చిన సమస్తము కోల్పోయినా, ఏమంటే సమస్తమును కోల్పోయినా నా ముఖం మీద నా భక్తుడు నన్ను దూషించుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచుకుందాం. అంటే దేవుడు ఎంత మంచి నమ్మిక, చాలా జాగ్రత్తగా వినాలి, ఎంత మంచి నమ్మిక యోబు పట్ల దేవుడు కలిగి ఉన్నాడు చూడండి.
నీవు ఒక్క మొత్తుతే ఎవరున్నారు మాట? సాతానుడు దేవుడితో అంటున్నాడు. దేవుడు ఏమన్నా లేదు, నా భక్తుడు సమస్తం కోల్పోయినా నన్ను మహిమపరుస్తాడు, నన్ను స్తుతిస్తాడు. అలాగా ఒకసారి చూసుకో అని సాతానుడు పర్మిషన్ తీసుకుని వచ్చేసాడు భూమి మీదకి. యోబుకున్న ఆస్తి అంతా కూడా రెప్పపాట్లు ఏమైపోయింది? అరుణోదయమున ప్రభుని స్తుతించేవాడు. ఒకవేళ వారి బిడ్డలంట ఆ హృదయంలో ఎవరినైనా దూషించారేమో అని వారి నిమిత్తము అరుణోదయమున బలులు అర్పించేవాడంట. దేవునికి స్తోత్రం. బిడ్డల పక్షమున దేవునికి క్షమాపణ అడిగేవాడు. అలాంటి వ్యక్తికి ఏమొచ్చేసిందంటే ఒక్క వార్త వచ్చింది. ఒక వార్త ఒకడు పట్టుకుని వచ్చాడు. ఏమిటి ఆ వార్త? అయ్యా, నీ గొర్రెలు మేకలు మందలు అన్నీ కూడా ఏమైపోయాయి? చచ్చిపోయాయి. వాడు చెప్పుతుండగానే మరొకడు వస్తాడు, నీ ఒంటులన్నీ పోయాయి. వాడు చెప్పుతుండగానే మరొకడు వచ్చి చెప్తుండగానే అక్కడ పొలాలన్నీ కూడా నాశనం అయిపోయింది పంట. ఇలాగ 5గురు వచ్చి 5 మాటలు తెలియపరుస్తుండగా 6వాడు అంటాడు, అయ్యా అవే కాదయ్యా, నీ బిడ్డలు 10 మంది, 7 కుమారులు 3 కుమార్తెలు వారు కూడా చనిపోయారు. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏమండి, సమస్తం ఏమైపోయాడు? ఇప్పుడు కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు. మరలా సాతానుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిన? దేవుడి దగ్గరికి ఎలా అంటాడు, ఇగో చూసావా నా భక్తుడైన యోబును చూసావా అని సాతానుడు దేవుడు అంటే, సాతానుడు అంటాడు ఆయన శరీరము ఆయన ఎముకలను ఒక్కసారి మొత్తితే అప్పుడు నీ దూషిస్తాడంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడికే వచ్చాడు చూడండి. లేదు, ఆయనకి అనారోగ్యంతో నేను నింపిన భయంకర తెగుళ్ళు ఆయన మీద నేను పంపించిన అతడు నన్ను శపించాడు. దేవునికి స్తోత్రం. మరలా సాతానుడు ఎక్కడికి వచ్చాడంట? మరలా ఏగుమగా ఎక్కడికి వచ్చాడు? 2:6 మనం చూస్తే అక్కడ మాటలు కనబడతాయి. యెహోవా అతడు నీ వశమున 7వ వచనం చదవండి రా. 2:7 అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరుకాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్న జ్వరం వస్తే, మనం అనుకున్న పని జరగకపోతే, మనం అనుకున్న పనులు జరగకపోతే ఏం చేస్తాం? వెంటనే దేవుడు దూషించేస్తాం, వెంటనే దేవుడి మీద నిందలు మోపేస్తాం, సంఘం మీద నిందలు మోపేస్తాం, సేవకుడి మీద నిందలు మోపేస్తారు. ఆ బ్యాచ్ ఉంటారు అక్కడక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే యోబు బిడ్డలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. మరలా పర్మిషన్ తీసుకొని వచ్చి తన శరీరం మీద ఒక్క మొత్తాడంట. ఆ శరీరం అంతా ఏమైపోయింది? కురుపులతో కురుపులు పుండులుగా మారిపోయింది. అరుకాల మొదలుకొని అరుణెత్తు వరకు రష్ కారిపోతుంది. అప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పనకూడదా? దేవునికి స్తోత్రం. స్తుతి కలిగిన హృదయము, అమ్మా దేవుని మహిమ పరిచే హృదయము, దేవుని గణపరిచే హృదయము, దేవుని ఆరాధించే హృదయము, దేవుని మహిమ పరుస్తుంటుంటే అప్పుడు తన భార్య వచ్చి అంటుంది 2:9 చూడండి, అతని భార్య చూసి నువ్వు ఇంకాను యథార్థతను వదలకుందువా? ఎంత నష్టం జరిగింది, ఎంత ఇబ్బంది జరిగింది, బిడ్డలు చనిపోయారు, కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఇక నీవు యథార్థతను వదలకుంటూ ఉంటావా? అబ్బా, ఈ మాటలు మనుషుని పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక నువ్వు యథార్థతను వదలకుండా నువ్వు ఉంటావా అని అంటుంది. ఆ దేవుని దూషించి చచ్చిపో. ఉందా లేదా మాట? ఎవరు దూషించంట? ఎవరిని దూషించి? దేవుని దూషించి చచ్చిపో అంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు యోబు ఏమంటున్నా, యెహోవా చేత ఆశీర్వదించబడదము, దేవుడి చేత దీవించబడిన మనము కాస్త నష్టం వస్తే మనం దేవుని దూషిస్తావా? దేవుణ్ణి అపకారం చేసుకుంటావా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అంటే తాను దేవుని దూషించి తన భర్తతో కూడా ఏమంటుంది? తన భర్తతో ఏమంటుంది? నీవికా యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుని దూషించి చనిపో. అంటే మన హృదయం ఎలా ఉంటుంది? యోబు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. యోబు తన జీవితంలో
ఏమండి ఎంత నష్టం వచ్చినా, ఎంత విపత్తులు జరిగినా, ఏమన్నా సమస్తమును కోల్పోయినా దేవుణ్ణి మహిమపరచుట, దేవుని స్తుతించుట మానలేదండి. హల్లెలూయా. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద ఉన్న భక్తులందరికీ, ఈ మాటలు వింటున్న వారందరికీ ఒక అద్భుతమైన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటో తెలిసిన, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కృంగిపోయినప్పుడు స్తుతి కలిగిన హృదయం కలిగి ఉండాలి. ఏ హృదయం చెప్పాలి? ఏ హృదయం కలిగి ఉండాలి? స్తుతి కలిగిన హృదయం ఉండాలి. దేవుని మహిమపరచాలి. ఓర్పుతో, సహనముతో నీ కష్టాన్ని నీవు దిగమింగుకొని నీ ఓర్పుతో ఎంత నష్టము కలిగినా దేవుని మహిమపరిస్తే దేవుడి నీ విశ్వాసమును, నీ ఓర్పును, నీ సహనమును, నీ భక్తిని చూసి 4 రెట్టింపులు ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ దేవుని మహిమపరచకుండా బాధల్లో దేవుడు దూషిస్తే ఉన్న ఆశీర్వాదాలు కోల్పోతారు. దేవుడికి స్తోత్రం. సాలపురుగు చూడండి, సాలపురుగు ఉంటుంది కదా, మనం అక్కడక్కడ సందుల్లో గొంతుల్లో ఆయా ఖాళీ స్థలాల్లో గూడు పెట్టుకుంటుంది. చక్కగా గూడు పెట్టుకుంటుంది, చక్కగా అల్లుతుంది. చాలా మనుషుడు కూడా అల్లలేడు, అంత చక్కగా అల్లుకుని గూడు కడుతుంది. ఆ పిల్లలు ఏం చేస్తారు? లాగేస్తారు. అదేమో తిరగబడద్దా? తిరగబడతాం. మరలా గూడు కట్టుకుంటుంది, మరలా లాగేస్తారు, మరలా గూడు కట్టుకుంటుంది, మరలా లాగేస్తారు, మరలా గూడు కట్టుకుంటుంది. అంటే దాని ఓపిక, సహనం ఎంత ఉందో చూడండి. ఒక్క పురుగు, ఒక్క ఆత్మ లేని జీవి ఏమంటే ఎన్నిసార్లు ఎంత చిత్రహింసలు పెట్టినా మరలా 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 గూడు కట్టుకుని నిలబట్టడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకులు దూషిస్తున్నారు. నీ దేవుడు ఏమైపోయాడు? నీ దేవుడు నీతో ఉన్నాడు. ఎంత భక్తి చేస్తున్నావు కదా, ఇంతగా దేవుని ప్రార్థన చేస్తున్నావు కదా, అరుణోదయములు లేసి బళ్ళు అర్పిస్తున్నావు కదా, నీకే ఎందుకు వచ్చింది ఇంత శోధన? మంచి బిడ్డలు కోల్పోయేవే, మంచి ఆస్తులు కోల్పోయేవే, సమస్తమును కోల్పోయేవే, నీ భార్య కూడా నేను దూషిస్తుంది కదా, ఎందుకు ఈ భక్తి అన్నట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ యోబు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు మహిమ కలుగునగాక. అంటే యోబు హృదయం ఏ హృదయం అంటే దేవుని మహిమ పరిచే హృదయము. దేవునికి స్తోత్రం. అందుకే కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో మన హృదయము దేవుని మహిమపరుస్తుందా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు, నీ కొరకు నా కొరకు రక్తము చిందించిన రక్తవన్నుడు, ఆయన ఏ పాపమును చేయలేదు. మనుషుడు పాపమును తన మీద వేసుకొని మనకి శిక్ష తన మీద వేసుకొని మనకి జీవ కిరీటమును ప్రసాదించిన దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే యోబు ఆ సహనమును, ఆ భక్తిని దేవుడు చూసి మరలా 42వ అధ్యాయంలో మనం చూస్తే యోబు మొదట కోల్పోయిన బిడ్డల కంటే అందమైన బిడ్డలను తిరిగి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఒక్క వంతు ఆస్తులు నష్టపోతే 4 రెట్టింపులు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. రెట్టింపు దీవెనలు ఎవరైతే శ్రమల్లో ఓర్చుకుంటారో, శ్రమల్లో నిలబడతారో, శ్రమల్లో ప్రభుని ఎమ్మడిస్తారో, ప్రభు కొరకు రోషంగా జీవిస్తారో, కష్టమైన, నష్టమైన, బాధ అయిన శ్రమలో భక్తిని ఆపకుండా కొనసాగిస్తారో వారు భూమి మీద దీవించబడతారో, వారి సంతతి పరలోక రాజ్యములో కూడా వారు నిలిచి ఉంటారని దేవుని లేఖనములు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా. అందుకే ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతాడు. ఎఫెసీ సంఘంతో అపోస్తలుల పౌలు ఏమని లెటర్ రాస్తున్నాడు చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, వినేవారికి మేలు కలిగినట్లు, వినేవారికి మేలు కలిగినట్లు 4:29 అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనములే పలుకుడు గాని దుర్భాషులైనను మీ నోట రానయుకుడి. దేవునికి స్తోత్రం. అమ్మా ఏం రానివ్వకూడదంట? దుర్భాషలు రానివ్వకూడదు. అనుకూలమైన సమయము, అనుకూలమైన ఆ సమయం, ఆ సందర్భం బట్టి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. మన భక్తి, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని అనుకూలమైన, ప్రభుకి ఇష్టమైన మాటలు మాట్లాడాలి. కానీ దుర్భాషులైనను మీ నోట రానియకూడదు. ఇప్పుడు యోబు భార్య నోట ఏమొస్తున్నాయి? దుర్భాషలు వస్తున్నాయి, దుర్భాషలు వస్తున్నాయి.
ఏమండి, దేవుడికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్న వారు. అప్పుడు దేవుడు అక్కడ అంటాడు, 30 వర్షాలు అంటున్నాడు, 4:30 చదువురా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, విమోచన దినము వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఏం చేయకూడదంట? దుఃఖపరచకూడదు. అంటే దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? అమ్మా చెప్పాలి, ఎప్పుడు దుఃఖపడతాడు దేవుడు? ఎప్పుడు చింతిస్తాడు మన పట్ల? నీవు వ్యర్థంగా ప్రవర్తించినప్పుడు, వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మను దేవుడు దూషించినప్పుడు. బైబిల్ గ్రంథములో చాలామంది దేవుని దూషించారు, చాలామంది దేవుని బాధ పెట్టారు. మనం పోయిన వారం చెప్పుకున్నాం, ఏమిడు అష్షూరు రాజు తన యొక్క సైన్య బలగాలతో వచ్చి ఏమిడు హిజ్కియా రాజును శపిస్తాడు. ఎవరు శపిస్తున్నాడండి? హిజ్కియా రాజును శపిస్తాడు. ఎక్కడుందా మాట? ఒక్కసారి మనం చూద్దాం మాట. హిజ్కియా రాజును శపిస్తాడు. దేవుడు చూస్తున్నాడు మాటలన్నీ కూడా, ఆ దూషణ మాటలు, ఆ భయంకరమైన మాటలు దేవుడికి వినబడుతున్నాయి. మనం అనుకుంటాం దేవుడు చూస్తలేదేమో అనుకుంటాం, కానీ దేవుడు ప్రతి మాట చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమిటి అక్కడ ఏమన్నాడు? 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చూస్తే, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకే సనహారెబు పంపిన వాడి మాటలను చెవులు పెట్టమన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు మాటలంట? శత్రువు దేవుడు దూషిస్తున్నాడు. అమ్మా, దూషణ మాటలో ఎవరి నోట రాకూడదు. నీ నోట దేవుడు స్తుతి ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకంటున్నాడు, నువ్వు ఎవరిని దూషిస్తున్నావో తెలిసిన? దేవుణ్ణి దూషిస్తున్నావు. ఆ కింద మాటలు మనం చూస్తే, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, ఎవరిని గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుణ్ణే కదా. హల్లెలూయా. ఎవరినంట? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుణ్ణి. ఆయన పరిశుద్ధ పిల్లలను దూషిస్తే ఎవరు దూషించినట్లాగా? దేవుడు దూషించినట్లాగా. మీలో ఎవరినైనా మీ పిల్లలు మీరు దూషిస్తే ఎవరు దూషించినట్లాగా? దేవుడు దూషించినట్లాగా. దేవుని పోలికలో చేయబడిన మానవుణ్ణి ఎవరు దూషించే అధికారము లేదు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అష్షూరు రోజు దేవుణ్ణి భయంకరంగా దూషిస్తున్నాడు. నీ దేవునికి సహాయం చేయలేడు, నీ దేవునికి పక్షమున లేడు, నీ దేవుని మాటలు వినడు. ఇదిగో నీ బలము కంటే మా బలం ఎక్కువ ఉంది, మా సైన్య బలం ఎక్కువ ఉందని రకరకాలుగా దూషిస్తూ బురద జల్లుతున్నాడు. ఎవరి మీద బురద జల్లుతున్నాడు? దేవుడు నమ్ముకున్న రాజు మీద, దేవుడు నమ్ముకున్న పరిశుద్ధుల పిల్లల మీద. సూర్యుని మీద బురద జల్లితే అది ఎవరి మీద పడుతుంది? ఆడ మీదే పడుతుంది. ఏమంటే ఆకాశంలో సూర్యుడు ఉమ్ము వేస్తే ఎవడి మీద పడుతుంది? వాడి మీదే పడుతుంది. ఏమంటే సంఘం మీద కానీ, విశ్వాసం మీద కానీ, క్రైస్తవ బిడ్డల మీద కానీ, లేక దేవుడి మీద కానీ బురద జల్లితే ఆ బురద వాడి మీదే పడుతుందని సంగతి మర్చిపోకూడదు. ఇక్కడ అష్షూరు రాజు ఎప్పుడైతే అలా దూషిస్తున్నాడో, దేవుడు ఇశ్రాయేలుకి ప్రార్థన విన్నాడు, రాజు ప్రార్థన విన్నాడు. ఆ రాత్రి ఒకే ఒక దూతను పంపించాడంట. ఆ దూత వచ్చి ఏం చేసింది? 185,000 మందిని హతమార్చింది. దేవుడికి స్తోత్రం. ఎంత దూషణ మాట్లాడిన వాడు నినివే పట్టణం పారిపోయాడు. నినివే పట్టణం పారిపోయి తన దేవతలకు మొక్కుతుండగా సొంత కొడుపున పుట్టిన బిడ్డలు వచ్చి కత్తులతో పొడిచి చంపేశారు. అంటే ఎలాంటి భయంకరమైన ఉగ్రత ఆ రాజు మీద వచ్చిందో చూడండి. అంటే దేవుడు దూషించే బ్యాచ్, దేవుడికి విరోధంగా మాట్లాడే బ్యాచ్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని దూషించే మాటలు మీరు మాట్లాడకూడదని భక్తులు ప్రవర్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. మనం చూస్తే అదే అధ్యాయములో చూడండి, 4వ అధ్యాయం 31 ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏం చేయాలంటమ్మా? మీరేం చేయాలి? కోపము, ద్వేషము, దూషణ మాటలు, సకల విధమైన కీడుని గురించిన మాటలు మీరు విసర్జించాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన
ఒకవేళ విశ్రదించకపోతే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, దేవుడు నీ భక్తిని అంగీకరించను అంటున్నాడు. నీవు నీ ప్రార్థన, నీ భక్తి ప్రభు అంగీకరించాలంటే నీ కష్టాల్లో నష్టాల్లో దుష్టుడు రకరకాలుగా మాట్లాడతాడు, రకరకాలుగా బురద జల్లుతాడు, నీ హృదయాన్ని కృంగగొడేస్తాడు. సంఘంలో ఎవరో ఒకరు ఏదో కూడా అన్నారు, కొంతమంది సంఘాన్ని మానేస్తారు. సంఘంలో ఎవరో ఏదో నేనంటే సంఘం మానేయడం ఏంటి? వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? దేవుడు మాటలకి మనం లోబడుతున్నామా? నిజంగా నువ్వు భక్తుడు అయితే, నిజంగా విశ్వాసం అయితే దేవుడు మాటలు విని నువ్వు బుద్ధి తెచ్చుకొని భయభక్తులు కలిగి ఉంటావు. కానీ ఎవరో ఏదో అన్నారని దేవుడికి నీవు దూరం అయిపోకూడదు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ సమస్తమైన ద్వేషమును, మాటలను, కలహమును, సకలమైన దుష్టాత్మను మీరు విసర్జించండి. విసర్జించి ఎలా ఉండాలంట? ఒకని ఎడల ఒకడు దయ కలిగిన హృదయము, దయగలిగిన కరుణా హృదయములే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలంట. దేవునికి స్తోత్రులుగా క్షమిస్తున్నావా? దేవుని హృదయం కలిగి ఉన్న మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసిన వరకు ఉన్నామా? సంఘము కొరకు ప్రార్థన చేసిన వరకు ఉన్నామా? కరుణా హృదయం గల వరేమో మనం ఉన్నామా? లేకపోతే ఎప్పుడు చూసినా ఒకే బాణిలో వెళ్ళిపోతున్నామా? మారాలి. మారకపోతే, మనసు మారకపోతే, ఆలోచనలు మార్చుకోకపోతే ఈ మాటలన్నీ ఎవరి కోసం చెప్పండి? చెప్పాలి. ఎవరి కోసం? మన కోసమే. నీ ఆలోచనలు సరి చేయబడాలి, నీ హృదయము సరి చేయబడాలి. అందుకే నీ హృదయము దూషణగలిగిన హృదయమా, లేకపోతే దేవుని మహిమపరిచే హృదయమా? ప్రైజులో ఈ మాట మీ హృదయంలో నాటబడునుగాక. దేవుని మహిమపరిచే హృదయాలు ఉండాలి. యోబు నిజంగా ఎంత బాధ చూడండి, సమస్తమును కోల్పోయాడండి, ఆయన నీతిని విడిచిపెట్టలేదు. భార్య వచ్చేమంటుంది, ఇంకానూ నువ్వు యథార్థతను వదులుకుంటావా? అబ్బా, చదవంటారు ఆ మాట ఒకసారి. 2:9 అంటాడు ఆ మాట. 2:9 యోబు గ్రంథంలో, అతని భార్య వచ్చి నువ్వు ఇంకాను యథార్థతను వదలకుందువా, దేవుడు దూషించి మరణము ఖమ్మమనును. అనగా మన భాషలో ఏంటి? దేవుడు దూషించి చచ్చిపో. ఏంటంట? అంతే కదండి, దేవుడు దూషించి చచ్చిపో. ఇంకా భక్తి అంటున్నావు, ఇంకా ప్రార్థన అంటున్నావు. ఏమంటే యోబుకు వచ్చిన బాధలు ఎవరికొని వచ్చాయా? చెప్పాలి. ఏమంటే ఏ బాధ లేదు, నీకు అన్ని చక్కగా సాగిపోతున్నాయి, చక్కగా తింటున్నావు, నిద్రపోతున్నావు, కష్టపడుకుంటున్నావు, నీ పనులన్నీ చక్కగా జరిపించుకుంటున్నావు. అయినను ఏదో చిన్న జ్వరం వస్తే అనుకున్న పరావకపోతే దేవుణ్ణి ఎంత త్వరగా దూషించేస్తున్నారు. అందరూ కాదండో, కొందరున్నారు. దేవుడు సంఘం మీద బురద జల్లిన వారు, దేవుడిని దూషించేవారు. అందుకే అంటున్నాడు యోబు అప్పుడు చక్కగా అంటాడు, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. అలా ఎవరు మాట్లాడతారు? చెప్పాలి. దేవుడు మహింపరిచే హృదయం కలిగిన వారు మాట్లాడరు. మూర్ఖపు మాటలతో నింపుకున్న వారు మాట్లాడతారు. లోకంలో ఉన్న వేషధారులు మాట్లాడతారు. దేవుడికి ఇష్టం లేని వారు మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడుతున్నావని ఆ యొక్క భక్తిహీనురాలైన భార్యను గద్దించాడు తప్ప అలా ఎలాగైతే మళ్ళీ అక్కడ కింద మాట అంటాడు, యోబు తన భార్యను గద్దిస్తూ మూర్ఖురాలు అనలేదు. అక్కడ దేవునికి స్తోత్రం. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడన్నా? యోబు నోటు మాటతో కూడా చెప్పాలి పాపము చేయాలి. అంటే నోటు మాట కూడా పాపమే కదా. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక మాట జారిపోతే ఎంత పాపం. అనలేని మాట అంటే ఏమిటి? నిందలో మోపితే ఒక నేరం చేసి కొంతమంది నేరం అవతల మీద పెట్టేస్తారు. వాడు ఎంతో ఏడుస్తాడు, వారి కుటుంబం వారి బిడ్డలు ఏడుస్తారు. ఈ రోజున జైల్లో చాలామంది ఉన్నారు. ఏమంటే నేరము చేయబడకుండా అన్యాయమైన కేసులు మోపి ఏమంటే అన్యాయముగా జైలుకి వెళ్ళిన వారు, వారి కన్నీరు, వారి బిడ్డల కన్నీరు, వారి భార్య కన్నీరు ఊరికిన పోదో అది వాడు ఖచ్చితంగా తగులుతుందని బైబిల్ సెలవిస్తుంది. అశ్షూరు గద్దించాడు. అశ్షూరు భయంకరంగా దూషించాడు పరిశుద్ధుల్ని, భక్తి గల వారిని.
ప్రార్థన వీరుల్ని. హిజ్కియా దేవుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తప్ప మరి ఏమి రాదు ఆయనకి. అలాంటి వ్యక్తిని దూషిస్తే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుల పక్షము నిలబడి వారికి బుద్ధి చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే మన హృదయం ఎలాగుంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, నిజంగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నామా? దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలండి. అమ్మా, ఈ భూమి మీద ఎవరికి, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఉంటే 60 సంవత్సరాలు ఉంటాం, 70 సంవత్సరాలు ఉంటాం, ఎక్కువ ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం. ఎప్పటికైనా ఒకానొక రోజు మనం వెళ్ళవలసిన రోజు ఉందన్న సంగతి ఎవరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. మన దేవుడు పిలుపు అందుకునే లోపు ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటున్నాం, దేవుడికి ఇష్టమైన జీవితం కలిగి ఉంటున్నామా, లేకపోతే లోకానుసారమైన జీవితం మనం కలిగి ఉంటున్నామా? అక్కడ యోబు కోసం ఒక్క మాట మనం చదువుతో చూడండి. యోబు 2:8 చూడండి. అక్కడ ఏమైనా ఉందో, అతడు ఒళ్ళు గోకుకున్నటకి చేలా పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఎక్కడ కూర్చున్నాడట అమ్మా? ఎక్కడ కూర్చున్నాడు? సమస్తమును కోల్పోయాడు. బూడిదలో గోక్కుడానికి, ఆ దురద గోక్కుడానికి గోరులు కూడా లేకుండా సీసా పెంకులతో అంత దీనస్థితికి వెళ్ళిపోతాడు. దేవుడిని అంట స్తుతిస్తున్నాడంట. అమ్మా, మీకు అన్నీ ఉన్నాయి. తెల్లవారుజామున దేవుడు స్తుతిస్తున్నావా? ఏకువ జామున దేవుడు మహింపరుస్తున్నావా? యోబు సమృద్ధిలోనూ దేవుడు స్తుతించాడు, లేములోనూ దేవుడు స్తుతించాడు, దీన దశలోనూ దేవుడు స్తుతించాడు. చాలా పరిస్థితి మొత్తం మారిపోయింది. యోబును చూసిన వారు ఇతడు యోబు కాదు అన్నట్లు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులనంట దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ప్రైజులో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బాధల్లో, శోధనలో ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వారు, ఆ శ్రమల్లో ఉండి దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో రక్షణ బాటను సిద్ధపరచుకుంటున్నారంట. ఏ బాట చెప్పాలి? ఎక్కడుంది? కీర్తన గ్రంథం 50వ అధ్యాయము చదవండి. ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. 50వ అధ్యాయము 50వ అధ్యాయము లాస్ట్ మాటలో ఉంటుంది ఆ మాట. స్తుతియోగము అర్పించేవాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. స్తుతియోగము అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు. ఇప్పుడు యోబు ఎవరు మహింపరుస్తున్నాడు చెప్పాలి? ఎవరు మహింపరుస్తున్నాడు? యోబు ఆశ్రమంలో ఉండి కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. గట్టిగా చెప్పడం కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఒక్క మాట మాట్లాడకుండా అక్కడ కింద మాటలు ఏముంది? నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనుపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునిచున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ. హల్లెలూయా. రక్షణ మార్గమును, ఒక బాటను సిద్ధపరచుకుంటున్నాడు. మరలా ఎలా సిద్ధపరచుకుంటున్నాడు? శ్రమలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రైజ్లో, బాధల్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక ఉన్నతమైన దుర్గమును, అనగా ఉన్నతమైన కోటను కట్టుకుంటున్నాడంట. దేవుడికి స్తోత్రం గాక. ఒకవేళ దూషిస్తే ఏమైనా ప్రతిఫలం ఉందా? ఒకవేళ దేవుడికి ఏకే విరోధంగా ఏమైనా యోబు ఒకవేళ మాట్లాడితే అంత సాక్ష్యము భూమి మీద లేకపోనేమో. దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తే ప్రపంచం అంతా కూడా చూడండి, శ్రమల్లో ఎవరికి ఈ భూమి మీద కోట్లాది ప్రజలు ఉన్నారు, సేవకురాండ్రులు ఉన్నారు, సేవకులు బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చాలామంది భక్తి గలవారు ఉన్నారు. మనకి బాధలు వచ్చినప్పుడు ఎక్కువ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామండి? చెప్పాలి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? యోబుని జ్ఞాపకం. సకల కోట్ల ప్రజలకు ఒక మార్గదర్శకుడిగా దేవుడు యోబుని నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను నన్ను కూడా నిలబెట్టాడు దేవుడు. మనం నిలబడుతున్నావా? దేవుడు మహిమపరిచే వరకు మనం ఉంటున్నావా? చాలామంది దూషించేస్తారండి. వెంటనే నోట్లో వెంటనే ఇక ఆ దూషణ హృదయం. అది ఏ హృదయం అండి? అది
ఆ హృదయం ఎవరికి ఉండకూడదు. సేవకుడు కానీ, సేవకురాలు కానీ, ఒక విశ్వాసులు కానీ, ఒక స్వార్థకుడు కానీ అలాంటి హృదయములు కలిగి ఉన్నవారు వారు ఎవరు సంబంధాలని వాక్యం సెలవిస్తుందంటే లోక సాతాను సంబంధులు వారు. అమ్మా, ఎవరు సంబంధులు? సాతాను అపవాది సంబంధులు వారు. యేసు రక్తంలో కడగబడిన వారు మనం. దేవునికి స్తోత్రం. నీ హృదయం ఎప్పుడూ కూడా నాయి పద్ధతిలో ఉండాలి. అమ్మా, నాయి పద్ధతిలో ఉండాలి. అదే చెప్పుకుంటారు, ఒకవేళ నీవు నిద్రించినా వారి క్రియలు వారి వెంట పోవును. దేవునికి స్తోత్రం. వాడు బ్రతికినంత కాలము మంచి వాక్యానుసారంగా బ్రతికింది. ఎవరిని బాధ పెట్టలేదు, దేవుని బాధ పెట్టలేదు, కుటుంబాన్ని బాధ పెట్టలేదు, సంఘాన్ని బాధ పెట్టలేదు, ఎవరిని దూషించలేదు. ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా ఆమెలోనే దాచుకుని ఆ దుఃఖమును దిగమింగుకొని భక్తిలో నిలబడ్డది. అమ్మా, మంచి వ్యక్తి, మంచి సాక్ష్యం నీ కొరకు అనేకులు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు సంఘాలను గుడిసే బ్యాచ్, సంఘాలు దూషించే బ్యాచ్. ఈ సంఘంలో 10 వారాలు, ఆ సంఘంలో 10 వారాలు, వాళ్ళకి సాక్ష్యం ఉండదు. నేను చెప్తున్నాను చూడండి, సంఘాలు మారకండి. అసలు ఎక్కడ నాటబడ్డావు అక్కడ ఫలించాలి. దేవునికి స్తోత్రం. అక్కడ నీకు విలువలు ఉంటాయి, నీకు ఒక సాక్ష్యం ఉంటుంది, నీకు ఒక పరిశుద్ధత ఉంటుంది, నీకు ఒక గుర్తింపు ఉంటుంది, నీకు గుర్తింపులతో కూడిన విలువలు, గౌరవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అన్ని సంఘాలు మారడం వల్ల నీకు గుర్తింపు ఉంటుందా? మరలా వారు దూషిస్తారు, ఆ సంఘం బాగలేదు, ఈ సంఘం బాగలేదు. అసలు వీళ్ళ మైండ్ బాగలేదు. చెప్పండి, వీళ్ళ మైండ్ సెట్ బాగలేదు, సంఘం మర్చిపోతారు. ఆ సంఘం బాగానే ఉంటుంది, ఈ సంఘం బాగానే ఉంటుంది. నువ్వు మారడం వల్ల నీ మైండ్ సెట్ బాగలేదు. ఎందుకని నీ గుర్తింపు రావాలని ఒక వ్యక్తికి గుర్తింపు ఎలా వస్తుందో తెలిసిన? చాలా జాగ్రత్తగా వినండి మాట్లాడు. గుర్తింపు ఎలా? నీ పని నువ్వు చేసుకుంటూ దేవుడి పని అందరికన్నా ముందుకు వచ్చి బరకలేసి కూర్చోలేసి ప్రతి వారం నమ్మకంగా సంఘంలో మంచి వ్యక్తిగా ఉంటే నీకు తెలియకుండానే నీకు గుర్తింపు వస్తుంది. నీకు తెలియకుండా నీకు గుర్తింపు వస్తుంది. అన్ని కార్యక్రమంలో, ఆల్రెడీ ప్రేయర్లో, గొలుసు పేదల్లో, కోటాల్లో, సంఘ కార్యక్రమంలో, సంఘములో బాధ్యతలు కలిగి ఉంటే నీకు తెలియకుండానే సంఘము, వీధివారు, గ్రామస్తులు అనేకులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుచుకుంటారు. ఇక్కడ కనబడి, అక్కడ కనబడి, అక్కడ కనబడి, అక్కడ కనబడి, ఇక్కడ కనబడి, సంఘంలో కనబడిపోతే నీకు గుర్తింపు ఎలా వస్తుంది? నీకే కాదు, సేవకుడికి నాకే రాదు. సేవకుడు కూడా గుర్తింపు ఎలా వస్తుంది? మీ ఇంటికాడ కూటమి పెట్టుకున్నావు, సేవకుడు రాకపోతే నువ్వేమంటావు? వెంటనే దూషించేస్తారు సేవకుడిని. పాస్టర్ గారు కూటమి అని చెప్పి ఎవరినో పంపించాడు, ఆయన రాలేదు అంటారా? పాస్టర్ గారు ఎవరింట్లో చేయగలగడం, ఎవరింటికి రావడం, మరి నువ్వు వెళ్ళిపోవచ్చు. అంటే నీకొక న్యాయము, దైవజనుడు ఒక న్యాయమా? అంటే నీవు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, కానీ సేవకుని బట్టి ఖచ్చితంగా పనిచేయాలి. అంటే ఆ హృదయాలు చూడండి, ఎలాంటి హృదయాలు. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోబు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇంకా యథార్థతను నువ్వు వదలకుండా ఉంటావా? ఏ వదలలేదంటావా? చెప్పాలి అందరూ. యథార్థతను వదలలేదు, దేవుని స్తుతించడం మానలేదు, నిజమైన భక్తి చేయటం మానలేదు. అబ్బా, అలాంటి సాక్ష్యము మనందరము కలిగి ఉండునుగాక, మన పిల్లలకు కలిగి ఉండునుగాక. అన్నడం ఆమెను గట్టిగా చెప్పండి, 2 చేతులు పైకి చెప్పండి. అటువంటి సంఘము మనందరం, అటువంటి సాక్ష్యం అందరం కలిగి ఉండునుగాక, మన సంఘాలు కలిగి ఉండునుగాక, జేజే మినిస్ట్రీ వారికి కలిగి ఉండునుగాక, మన బిడ్డలందరూ కలిగి ఉండునుగాక. ఇంకా నువ్వు యథార్థతను వదలకుండువా? నేను వదలనన్నాడు యోబు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నేను మానవ తెల్లవరుజామున ప్రార్థన, నేను మానను శుక్లవన ప్రార్థన, నేను మానను ఆల్రెడీ ప్రార్థన. దేవుడికి స్తోత్రం. నేను మానను, దేవుడిని ప్రకటించడం నేను మానను. ఎప్పుడైతే అలా ఆ యథార్థమైన భక్తి మనం చేస్తామో, మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, అమ్మా మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. మరొక అద్భుతమైన మాట తెలిసిన, ఇన్ని బాధల్లో ఉండి, అమ్మా ఇన్ని బాధల్లో ఉండి 42:10 అంటాడు యోబు గ్రంథంలో 42:10. ఏమంటే ఇన్ని బాధల్లో ఉండి ఆస్తి అంతస్తులు సమస్తము, ఆరోగ్యము సమస్తము కోల్పోయాడు, నిరాశ నిట్టూర్పును గెలిపాడు, బుగుడుదులు కూర్చున్నాడు.
అక్కడుండి ఏం చేస్తున్నాడు? తన స్నేహితులు తాగుతున్నారని విని ప్రార్థన చేస్తున్నాడంట. తన స్నేహితులు పేకాట ఆడుతున్నారని విని, వారు పాడైపోతున్నారని విని ప్రార్థన చేస్తున్నాడంట. అమ్మా, అర్థమవుతుందా? నీతితో కూడిన భక్తి. ప్రైజ్లో నువ్వేం చేస్తున్నావు చెప్పాలి. జవాబు ఉందా మన దగ్గర? నా సమస్యలే పోలేదు, నేనే ఇన్ని బిడ్డలు పోగొట్టుకుంటున్నాను, ఆస్తి పోయింది, గొర్రెలు మందలు గర్భ పొలాలు భూ పొలాలు సమస్తం పోయే, నేనెందుకు వరకు ప్రార్థన చేయాలి అని అన్నాడు యోబు. చెప్పండమ్మా, నీకు ఇల్లు లేకపోతే దేవుడు దూషించేస్తున్నావు, వాహనం లేకపోతే దేవుడు దూషించేస్తున్నావు, తింటున్నావు, చక్కగా ఉంటున్నావు, అద్దిల్లైనా సొంత ఇల్లు దేవుడు శుద్ధించాలి, దేవుడికి స్తోత్రం కలుగుగా. ఏ అద్దిల్లైనా అద్దె కడతలేదు మనం, అది మా సొంత ఇల్లు. అది అద్దిల్లు కాదు, అందరూ అద్దింట్లో ఉండేట్లాగే ఆయన ఎప్పుడు ఖాళీ చేయమంటే చెప్పాలి. చెప్పండి అమ్మా, అసలైన వాండర్ ఉన్నాడు పైన. ఎక్కడ ఉన్నాడు? అసలైన వాండర్ పైన ఉన్నాడు. ఖాళీ వచ్చాయంటే నీ బంగళా నీ కోట ఉంది వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం. అందరు అద్దింట్లోనే ఉన్నారు. సొంత ఇల్లు అనుకోవద్దు. నీ ఇల్లు నీది కాదు, నీ ఆస్తి నీది కాదు, దేవుడు ఇచ్చినవి. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచు. దేవుడు ఖాళీ చేసేప్పుడు ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసే అన్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావు? సాక్ష్యం ఉందా? మన ఒక ఆవిడ చనిపోయింది. ఇది రియల్గా జరిగిన స్టోరీ నేను చెప్తున్నాడు. కరోనా టైంలో చనిపోతే ఆవిడ బాప్టిజం పొందిన ఒక సంఘం. ఎవరో సామ్యూయల్ గారు, మన సుగుణాల మామగారి సంఘం, మా చెల్లి వాళ్ళ మామగారి సంఘంలో ఒక ఆమె చనిపోయింది. చనిపోయి బాప్టిజం పొందింది ఆవిడ. ఆ సంఘం 4 సంఘాలు మారింది. ఎన్ని సంఘాలమ్మా? జాగ్రత్తగా వినండి భక్తులారా ఈ మాటలు. ఎన్ని సంఘాలు? 4 సంఘాలు మారింది. ఈ 4 సంఘాల్లో లాస్ట్ 4వ సంఘంలో ఉంది. తెలుగు సంఘాన్ని మర్చిపోయింది ఆవిడ. మొదటి సంఘం మర్చిపోయింది. ఇప్పుడు ఆవిడ చనిపోయింది. ఏ టైంలో చనిపోయింది చెప్పాలి? కోవిడ్ టైంలో చనిపోయింది. ఇప్పుడు నలుగురు పాస్టర్లకు ఫోన్లు వెళ్ళాయి. అయ్యారు మీ చర్చికి వస్తుంది కదా, ఇప్పుడు చనిపోయింది అండి. వాళ్ళ పిల్లలు ఫోన్ చేస్తే లేదు నేను బాప్టిజం ఇవ్వలేదు ఆమె అన్నాడంట. ఏమన్నాడమ్మా? నేను బాప్టిజం ఇవ్వలేదు, నాకు సంబంధం ఫోన్ పెట్టాడు. 2వ సంఘానికి ఫోన్ చేస్తే ఆవిడ అప్పుడప్పుడు మా సంఘానికి వచ్చింది, తర్వాత మాకు కనబడలేదు, మాకు సంబంధము లేదు అని ఫోన్ చేశాడు. 3వ సంఘానికి ఫోన్ చేస్తే అయ్యా మీ సంఘానికి వచ్చింది కదా మా అమ్మగారు సమాధి చేయాలంటే, ఆవిడ ఏమోయా మా లిస్టులో మా సంఘ లిస్టులో ఆవిడ పేరే లేదు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి ఎవరి దగ్గర వచ్చిన తెలుగు సంఘానికి ఫోన్ చేశారు. అయ్యా మా అమ్మగారు మీ దగ్గర బాప్టిజం పొందారు, మీ దగ్గర బాప్టిజం పొందారు అంటే ఆ సావుకుడు అయ్యా అవును కోవిడ్ టైంలో వెళ్ళి ఆవిడ సమాధి, కోవిడ్ టైంలో చనిపోయిన ఆవిడ సమాధి చేస్తున్న కోవిడ్ వస్తుంది. ఆ దైవజనుడు ఆవిడికి సమాధి కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన కూడా అంటించుకున్నాడు ఆ వ్యాధి. ఆయన కూడా ప్రభువులో నిద్రించాడు. ఇప్పుడు ఆలోచించండి, మనస్సు పెట్టి మీరు ఆలోచించండి. ఏమండి, లాస్ట్గా బతుకుండగా సేవకుని విసికించి చచ్చిపోయినప్పుడు కూడా ఆయన చచ్చిపోయాను. న్యాయం ఉందా అసలు? వినండి, జాగ్రత్తగా వినండి మాటలు. న్యాయ పద్ధతిలో నడిచి ఒక సేవకురాలైనా సువార్థకుడైనా ఒక విశ్వాసైన సంఘాల మారకండి దయించి. ఏ సంఘంలోనో ఆ సంఘంలో ఏదైనా లోటుపాట్లు వస్తే నువ్వే పెద్దగా ఉండు, నువ్వే నాయకుడిగా ఉండు, ఎదిరించు సమస్యని. నా సంఘం మీద ఎదిరించు. దేవుడికి స్తోత్రం. ఆ పరిస్థితిని నువ్వు సంపాదించుకో, ఆ టాలెంట్ సంపాదించుకో. నువ్వు వెళ్ళిపోవడం వలన, నువ్వు సన్నగెళ్ళిపోవడం వలన అనేకులు చల్లారిపోతారు. దేవుడికి స్తోత్రం. ఒక కాకి చచ్చిపోతే అనేకమైన కాకులు వచ్చి కావుని అరుస్తున్నాయి. కాకి అంటే విలువైనవాడు కదా నువ్వు. ఒక కాకి చచ్చిపోతే దాని విశ్వాసం చూపిస్తుంది. మేము ఐక్యత కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, ప్రేమ తత్వం కలిగి ఉంటాం. అవునా కదండి? అవునా కదా? ఎవడన్నా కాకిని ఏమన్నా కొడితే, గూడు కొడితే అని ఏం చేస్తా? కాకిలని వచ్చి చెప్పండి, కాకిలని వచ్చి ఆడి తలకిని పొడి చేత ఉండుంటాయి. అవునా కదా? నేను వాస్తవం చెప్తున్నాను. అప్పుడు ఒక పక్షులకు ఐక్యత మనుషులు లేదు. ఈరోజు సమాజం ఎటు వెళ్ళిపోతుంది?
మనుషులు ఏమైపోతున్నారు? ఎవడు ఇష్టం అంతే అంటున్నాడు, నీ హృదయము దూషణ గల హృదయమా, లేకపోతే దేవుని మహిమపరిచే హృదయమా? దేవుడికి స్తోత్రం. అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభున్నాడు. అయినను దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు జాలు చూపుతున్నాడు. తెలిసిన సిలువ మీద దొంగ చూడండి, సిలువ మీద దొంగ ఇద్దరు నేరం చేసి, ఇద్దరు తప్పుదమ్ములు చేసి సిలువ వేయబడ్డారు. ఏ నేరము చేయలేని యేసుక్రీస్తు కూడా వాళ్ళతో పాటు సిలువకి ఎక్కాడు. చాలా మనుషులు పెట్టండి మాటలు. ఒక దొంగ ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించచ్చు కదని దూషిస్తున్నాడు. ఆ మాట ఎక్కడ ఉంది? 23:29 లోకసువార్త గ్రంథము. వేలాడబడిన నేరస్తులు ఒకడు ఆయనను చూచి ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకునము, మమ్మల్ని రక్షించుము అంటే వాడికి ఏమైనా పులుపు తెచ్చినా చింత తెచ్చినా పులుపు చావలేదు వాడికి. అలాంటి పరిస్థితులు, సావు బ్రతుకులు, కొర ప్రాణంతో లాస్ట్ ఫైనల్లో ఉండి కూడా వాడిని దేవుడు దూషిస్తున్నాడు. ఉందా లేదమ్మా? అమ్మా, ఏ హృదయం అది? దేవుణ్ణి దూషించే హృదయం. దేవుణ్ణి దూషించే హృదయం న్యాయం ఉంది అసలు? ప్రభా ఆడి అసలు బ్రతిమలాడుకోవాలి, ఇది మాకు తగ్గ శిక్షే ప్రభా, నువ్వు ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు, నేరస్తుల్లో ఒకడికి నువ్వు ఎంచబడి మాతో సమానముగా సిలువకి సిలువ వేయబడుతున్నావు ప్రభా అని వాడు పశ్చాత్తాపం పడితే ఒకవేళ కనికరించినేమో వాడిని. హల్లెలూయా. కుడివైపు దొంగ అంటున్నాడు, అమ్మా ప్రభువుని చూస్తా అంటున్నాడు, ప్రభా ఇది మాకు తగిన శిక్ష, నువ్వు ఏ నేరమో చేయలేదు, ఏ తప్పుదమో చేయలేదు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈ దీనుణ్ణి. అబ్బా, ఏం అద్భుతమైన ప్రార్థన చేస్తాడు అంటే, ఒక దొంగ హృదయము దేవుని దూషిస్తుంది. ఒక దొంగ ఏమో వాడు తప్పులు ఒప్పుకొని దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టండమ్మా గట్టిగా, దేవుడు చూస్తూ కదా. అంటే మన హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి చెప్పాలి? దేవుణ్ణి బ్రతిమలాడుకునే హృదయంగా ఉండాలి, దేవుని దూషించే హృదయంగా ఉండకూడదు. అందుకే అప్పుడు ప్రభు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వాడికి. ఏమన్నాడు? ఖచ్చితమైన రాజ్యముతో పాటు నేను వచ్చినప్పుడు నేను నా రాజ్యములో నిన్ను చేర్చుకుంటాను. ప్రైజులో హల్లెలూయా. అబ్బా, రెప్పపాటులో వితిన్ సెకండ్లో పరలోక రాజ్యం కొట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. అమ్మా, ఏ రాజు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఏ రాజు? పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. మరో దొంగ పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? దేవుణ్ణి దూషిస్తూ. నా సొంత మాటలు కాదండి, బైబిల్లో మాటలు నేను మీకు చెప్తున్నాను. దేవుని దూషిస్తూ దూషిస్తూ మరణము కమ్మాడు. అందుకే మన హృదయం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, న్యాయ పద్ధతుల్లో మనం నడుచుకుంటున్నావా, నీతిగా మనం నడుచుకుంటున్నామా? అమ్మా, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబం దగ్గర, సంఘం దగ్గర, ఆ సొసైటీలో ఎలా ఉంటున్నాం మనం? నీవుగానే పరిశోధన చేసుకోవాలి. ఏమో నీకు బలం ఉండగానే, నీకు శక్తి ఉండగానే, జ్ఞానం ఉండగానే మనిషిగా దేవుని బిడ్డలుగా మనం ప్రవర్తించాలి. అన్ని కాలిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత, కొల్లిపోయిన తర్వాత, కాళ్ళు చేతులు ఊడిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే సుఖమో లేదు. దీపం ఉండగానే వెళ్ళు. అంటే బైబిల్లో దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. నేను ముగించేస్తాను, చెప్పాలని చాలా మాటలు ఉన్నాయి. ఏమండి, ఒక్క ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన అది? కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనము చూడండి. ప్రభా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. హల్లెలూయా. దేవుడు ఎవరండి? దేవుడు దయాళుడు, దయాదాక్షిణ్యములు గలవాడు. ప్రభా, తప్పు అయిపోయింది, నేను ఎప్పుడు ఏమన్నా ప్రభా, అమ్మా ఎవరిని నేను దూషించను, ఎవరిని ఏమన్నా అని నీ నోటి మాటతో నువ్వు ఒప్పుకుంటానంట, దేవుడు వెంటనే నిన్ను క్షమించేస్తాడు. దేవుడికి స్తోత్రం కలగా. మరలా యాకోబు పత్రికలో ఏమంటాడు చూడండి అమ్మా. యాకోబు పత్రిక 3:9, 3:10 చదవంటారు గట్టి ఎవరో ఒకరు. యాకోబు 3:9 ఏమన్నాడు? దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతించుదము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుదువా. ఎవరు చెప్పిస్తున్నావు?
దేవుని పోలికగా పుట్టిన బిడ్డలు నువ్వేం చేస్తున్నావు? శపిస్తున్నాడట. అమ్మ ఉందా లేదా? ఉందా లేదా? ఆ నోరుతోనే దేవుడు స్తుతిస్తున్నావు, ఆ నోరుతోనే దేవుడి మీద నిందలు వేస్తున్నావు. దేవుడు చూడా, దేవుడు తీర్పు తీర్చడా? దేవుడికి స్తోత్రం. అందుకోసమే బైబిల్లో ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నేను ముందుకు వెళ్ళిపోతాను. మన పితరులనట చూడు, భక్తులు అన్నవారిని, వారిని సంఘాలు అనబడిన వారిని, సేవకులుగా పిలవబడిన వారిని ఇప్పుడే కాదు, మన పూర్వం నుంచి కూడా దూషించుకుంటూ వస్తున్నారంట. ఎప్పటి నుంచి? ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త గ్రంథం చూడండి, నేను ముగించేస్తాను. మత్తయి 5:11 చూడండి రా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుడికి స్తోత్రం. ఎవరు ధన్యులంట? ఎవరన్నా మనం దూషించినా, అమ్మా ఎవరన్నా మనం తిట్టినా మనం ఏమైపోతున్నప్పుడు? దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ధన్యులు. అంటే మనం ఓర్చుకోవాలి. ఏం చేయాలి అమ్మా? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఎవరన్నా మనం తిడతా నేను ధన్యుడు, దేవుడికి స్తోత్రం. ఎవరన్నా మన సంఘాన్ని ఎవరిని ఏమనంటే మన సంఘము ధన్య సంఘము. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరలా కింద మాటలు ఏమన్నా చూడండి, సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీకు వారు మీకు అనబడిన ప్రవర్తనను హింసించరి, దూషించరి. దేవుడికి స్తోత్రం. కనుక అమ్మ చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. దూషించే హృదయమా, దేవుడు మహిమపరిచే హృదయమా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఒకరినొకరు సెకండ్ ఇచ్చుకో చెప్పండి. నీ హృదయం దేవుడిని దూషించే హృదయమా, దేవుడు మహిమపరిచే హృదయమా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. మన హృదయాలన్నీ ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు మహిమపరిచే హృదయాలు ఉండాలి, దేవుని ఘనపరిచే హృదయాలు ఉండాలి. అసూరు రాజ్యం ఏమైపోయింది? ఆ సామ్రాజ్యం ఏమైపోయింది? 185,000 బలాజ్వలును కండలు తిరిగే మనగాళ్ళను తీసుకొచ్చాడు. దేవుడు మట్టి కనిపించి గడ్డి తినిపించి వాడు సొంత బిడ్డలే, వాడు కొడుకును పుట్టిన కుమారులే కత్తులతో పొడి చంపేశారు. ఎలాంటి సాగు చేశాడు? దేవుడు దూషించేవారు. సిలువ మీద దొంగ అంటున్నాడు, అయ్యో దేవుడు దూషిస్తున్నాడు ఒకడు, అందుకే నరకానికి పోయినట్లుగా లేఖనాలు చదివిస్తున్నాయి. అగ్ని ఆరదు, పురుగు అవదు. మరో దొంగ ఏమన్నాడు, అయ్యా నువ్వు జీవము గల దేవుడు, ఇది మాకు తగ్గ శిక్ష, ఇది మాకు తగిన శిక్ష ఇది, కానీ నువ్వే నేరము చేయలేదయ్యా, నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు. అయ్యా నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడం, తప్పులు ఒప్పుకోండి, వాడు పాపాన్ని ఒప్పుకోండి. దేవుణ్ణి ఆ లాస్ట్ టైంలో దేవుడు బ్రతిమలాడుకున్నాడు. ప్రభు జాలిగా ఆవిడ వైపు చూసాడు, నేడు నీవు నాతో కూడా, చెప్పాలందరూ కూడా, పారదేశంలో ఉంటావు. పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మనమందరము పరలోక రాజ్యము సంపాదించుకుందాము గాక. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. మన హృదయము పూర్ణ శక్తి, పూర్ణ బలంతో దేవుడికి ఇష్టలుగా బ్రతుకును గాక. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం సిద్ధించాడు. ఈ భూమి మీద ఎవ్వరు ప్రాణము పట్ల. నేను ఒక మాట చెప్తున్నాను, మీ ఇంట్లో నమ్మకంగా ఉండండి, మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకం ఉండండి, నీ భర్త దగ్గర నమ్మకం ఉండు, నీ భార్య దగ్గర నమ్మకం ఉండు, వీధిలో కుటుంబం సొసైటీలో నమ్మకం ఉండు, దేవుడు మందిరములో నమ్మకం ఉండు. దేవుడు చూస్తున్నాడని భక్తి చేయి. దేవుడు మనల్ని దీవించును గాక. అందరు ప్రార్థన చేద్దాం. సమయంలో లాజరస్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మన టైం లేదు, త్వరగా అందరు 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. ప్రభా మాకు మంచి హృదయాలు ఇవ్వండి దేవా. దోషణ హృదయం మాకు వద్దు, దుష్ట ఆలోచనలు మాకొద్దు, దుష్ట తలంపులు మాకొద్దు. అయ్యా పరిశుద్ధమైన ఆలోచనలు మాకు అనుగ్రహించి, ఒకవేళ ఉంటే అవి తీసివేయి ప్రభా, మంచి ఆలోచనలు మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతి ఒక్క 2 చేతులు పైకెత్తి తీర్మానం చేసుకుని నమ్మకంగా ఉంటానయ్యా. అయ్యా నాయన నీ మందిరంలో నమ్ముకుంటాను, ఇంట్లో నమ్ముకుంటాను, నీ ఎదుట నువ్వు నన్ను చూస్తున్నావని భక్తి చేస్తాను ప్రభు. తీర్మానం చేసుకో. ఆ తీర్మానం ప్రభు చూస్తున్నాడు. యోబు జీవితంలో ఎంతో నష్టపోయినా, నష్టాలు కలిగిన నమ్మకంగా జీవించాడు. రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు ప్రభు అనుగ్రహించాడు. అటు కృప అందరికీ అనుగ్రహించును గాక.
దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయనా. నా తండ్రి ఇదిగో ప్రభువా, ఈ దినమునైనా నా తండ్రి 10 గంటల సమయం నుండి ప్రభువా, నా తండ్రి మా తండ్రి అయ్యా, నా తండ్రి పాటల్లోనైనా దేవాని స్వరం వినిపించేవు తండ్రి. అయా ఆరాధనలో ప్రభువా, అయా నీ బిడ్డల అందరి మీద దేవా నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో ప్రభువా, అయా వాక్యములో ప్రభువా, అయా నీ దాసుడు నిలబెట్టుకొని ప్రభువా, నా తండ్రి మా తండ్రి అయా నా తండ్రి అయా యోబు ఎలా జీవించాడో ప్రభువా, దేవా నా తండ్రి దేవుని యందు ప్రభువా సాతాన్ని ఓడించి ప్రభువా దేవుని దగ్గర దేవా ఈ విజయాన్ని పొందుకున్నాడు ప్రభువా. అలాంటి నిరీక్షణ మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో నీ పిల్లలుగా ప్రభువా నీ సన్నిధిలో మొర్రపెడుతున్నాము తండ్రి. అయా నీ పిల్లలుగా ప్రభువా నీ సన్నిధిలో గోజాడుతున్నాము నాయనా. నీ పిల్లలుగా ప్రభువా నీ సన్నిధిలో ప్రాలాపిస్తున్నాము తండ్రి, అంగలారుస్తున్నాము నాయనా. నా తండ్రి మా తండ్రి ఇదిగో నీ బిడ్డలు అందరూ నాయనా నువ్వు తండ్రి చూస్తున్న దేవుడు ప్రభువా. ఏ బిడ్డ హృదయంలో ఏమున్నదో నువ్వు వెరుగున్న దేవుడు, చూస్తున్న దేవుడు నాయనా. వారికి ఉండే దేవా ఏ భారంతో నీ బిడ్డ సన్నిధికి వచ్చారో ప్రభువా, దేవా నీ తండ్రి నీకు వందనాలు అయినా. దేవా నీ బిడ్డలను ప్రభువా నా తండ్రి మా తండ్రి బలమైన ప్రార్థన అనుభవం నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. నిన్ను చూసే నేత్రములు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నీ రాజ్యము కొరకు ప్రభువా సిద్ధ మనసు సిద్ధపాటు మాకు దయచేయండి. యథార్థ హృదయం దయచేయండి. మెలుకు కలిగి జీవితం మాకు దయచేయండి ప్రభువా. దేవా నా తండ్రి నీ రాకడకు ప్రభువా సిద్ధ మనసు మాకు దయచేయండి ప్రభువా. దీవించి ఆశీర్వదించమని దేవా నా తండ్రి నీ దాసుడు నిలబెట్టుకొని అద్భుత రీతిగా బలమైన వర్తమానం తండ్రి నా తండ్రి నీ దాసుల్లో ఉండి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా ఇంకను జరగవలసే కార్యక్రమం అంతట్లో మీరుండి ఈ కార్యాన్ని సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాలు నీ సాయం పంపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి. ఆమేన్.